నేను మున్సిపాలిటీ దగ్గర ఉన్నా అని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఈరోజు రిజర్వేషన్లు అనేటివి డిక్లేర్ చేస్తారు. ఈరోజా రేపా అనేది క్లారిటీ లేదు. అక్కడ లోపల పోయి అడిగితే పోయి కలెక్టర్ ఆఫీస్కి పో అని చెప్తున్నాడు. ఇది చాలా బాధాకరం. ఒక సమాధానానికి ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇవ్వాలి ఒక అధికారి అయితే, ఇక్కడ పోయి కలెక్టర్ ఆఫీస్కి పోమన్నారంటే ఇది చాలా కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. తప్పకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటా పెద్దగా అయిన తర్వాత కూడా నేను వాళ్ళని, నాది మంచి మనసు అయినా వాళ్ళ ఏదో ఒక తప్పు ఉంటే పక్కా వాళ్ళని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటా. ఇక్కడ నాకు కనీసం సమాధానం సమంగా చెప్పట్లేదని చెప్పుకోవచ్చు. నాకు కొద్దిగా ఇంత దూరం వచ్చినా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో చూడండి ఎన్నికల పోయిన అతనే సమంగా రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు. ఇక్కడ రోజు ఎదిరించుకొని రావాలి. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ సమంగా ఉండదు. ఇప్పుడైతే మున్సిపాలిటీ దగ్గరలో ఉన్నాను. చాలా వరకు ముందు నుంచే ఫోకస్ చేశాను చిన్నప్పటి నుంచి. ఏమైదాం అంటే నాకు ఏమీ తెలియట్లేదు. ఇక్కడ మనకు ఉండేది ఓట్లు, ఇంకా ఏదానికి పనికి రానోళ్ళు నిలబడతారు అనేటట్టుగా అంటారు మంది. కానీ దీంట్లో ఒక మీనింగ్ ఉంది. చాలా వరకు ఎవరైతే నిజంగా మంచి చేయాలనుకుంటే ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఆ పనే చేస్తున్నాను నేనైతే. ఉంటాను. ఎవరు సహకరించకపోయినా ఇలానే వస్తానని చెప్పుకోవచ్చు. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ప్రతి తాన్లా ఇలానే ఉందని చెప్పుకోవచ్చు ఇబ్బంది. మనల్ని చూసి గుర్తుపట్టి కూడా ఎప్పటి నుంచో చూస్తున్నారు నని, అయినా నాకు సరైన రెస్పాన్సు రాలేదంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ అబ్బాయికి చేత కాదనే, లేకుంటే ఎవరన్నా చెప్పారా ఈ అబ్బాయికి అంత సహకరించకండి అని? మొత్తానికైతే కొద్దిగా బాధ వచ్చినా తప్పదని చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఉంటాయి ప్రతి తాన్లా. ఇక్కడ మనం చదువుతునేటప్పుడు కూడా ఒక ఫ్రెండు ఫెయిల్ అవుతాడు, ఒక ఫ్రెండు పాస్ అవుతాడు. నేను ఇప్పుడు పాస్ కావాలనే చూస్తున్నా. ఎలాగో చదువు విషయంలో చాలా వరకు ఫెయిల్ అవుతూ వచ్చాను, ఇబ్బంది పడుతూ వచ్చాను. మొత్తానికి బీటెక్ కూడా కంప్లీట్ చేశాను. అయినా వీళ్ళు నాకు కొద్దిగా పేరు ఉన్న అనిల్ అంటే గుర్తుపడతారు గద్వాల్లో. ఆ పేరుని చూసి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ కమిషనర్ గారు కొద్దిగా రెస్పాన్స్ అవుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు అంత సహకరించట్లేదు. కలెక్టర్ ఆఫీస్ పో, కొద్దిగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి వీళ్ళు ఇక్కడ ఉన్నారా, లేకుంటే వేరే వాళ్ళ మాటలు వినుకుంటా ఇక్కడ ఉన్నారా అనేది నాకు తెలియదు. ఇక్కడ ఇది ఎవరిది కాదు. గవర్నమెంట్ అనేది అందరిది, ప్రజలచే ఎన్నుకోబడినది. ఇది చూడండి, పెన్ను కూడా పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి ఏదైనా సైన్ పెట్టాలనుకుంటే రేపు ఫ్యూచర్లో ఇలా పెన్ను కూడా ఉంటుంది. ఈ పెన్నుతో ఏదైనా సిగ్నేచర్ లాంటిది మనం పెట్టచ్చు అనేటట్టుగా ముందు నుంచే ఈ పెన్ను నాకు పెట్టుకునే అలవాట్లేదు. లాస్ట్కి అన్నీ అలవాటు అవుతున్నాయి. మంచి చెప్పులు వేసా, మంచి బట్టలు వేసా, మంచి పెన్ను పెట్టుకున్నా. నా కోసం కన్నా వీళ్ళ కోసం, ప్రజల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ కొద్దిగా మంచిగా కనపడాలి అనేటట్టుగా ఇక్కడ ఉన్నాను. కానీ ఎవరో ఒకరు ఏదో అనుకుంటా ఉంటారు. ఇక్కడ ఈరోజు రాత్రి వచ్చేసి రిజర్వేషన్ అనేది చెప్పబోతున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. 16వ వార్డు వస్తుందా బీసీకి, జనరల్కి? వస్తే నేను కంటెస్ట్ చేయబోతున్నా. ముందు నుంచే ఫాలో అయ్యకుంటా వచ్చా. ఇక్కడ వచ్చేసి చిన్నప్పటి నుంచి ఏమైదాం అంటే ఏమీ సమాధానం దొరకలే. ఇదొక్క సమాధానం దొరికింది. సరే కౌన్సిలర్ ఏంది అని అనుకున్నా. కష్టం పెద్దవాళ్ళపైన నిలబడి గెలవడం, మనకు టికెట్ ఎవరు ఇస్తారు అనేటట్టుగా. కానీ ఇప్పుడు నేనే ఇండిపెండెంట్గా నిలబడబోతున్నా. రేపు సొంతంగా పార్టీ పెట్టి కూడా సీఎం అయిదామని ఇలాంటి పెద్ద పెద్ద ఆలోచనలతో ఉన్నా అని చెప్పుకోవచ్చు. ఇది పోటీ ప్రపంచం, ఎవరి కోసం ఆగదు. అడ్డదారులు దొక్కేవారు ఉన్నారు.
నేను మంచి దారిలో వెళ్తున్నా. కొంతమంది గాడిద కష్టం అంటారు. గాడిద కష్టం అన్నా ఏం కాదు, నేను వస్తాను, నా రూట్ ఇదే గాడిద అని అంటారు. కానీ అది ఎంత కష్టపడుతుందో తెలియదు. ఇక్కడ నేను కూడా సింహాన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైనా అనుకోండి, మొత్తానికైతే పని చేస్తున్నాను. సింహ నేను టైగర్.